బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న భేటీకి డిప్యూటీ సీఎం బట్టితో పాటుగా మంత్రులు సీఎస్ హాజరయ్యారు. ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. 2 రోజులుగా కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసింది అధికారుల కమిటీ. నిన్న సీఎస్ తో అధికారుల కమిటీ సమావేశమైంది. ఇక ఇవాళ కేబినెట్ లో చర్చించేందుకు రిపోర్టు సారాంశాన్ని తయారు చేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా మంత్రివర్గ భేటీలో డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. ఇక సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు సీఎస్ హాజరయ్యారు. ప్రధాన ఎజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. 2 రోజులుగా కమిషన్ ఇచ్చిన రిపోర్టును అధ్యయనం చేసింది అధికారుల కమిటీ. నిన్న సీఎస్ తో అధికారుల కమిటీ సమావేశమైంది. ఇక ఇవాళ కేబినెట్ లో చర్చించేందుకు రిపోర్టు సారాంశాన్ని తయారు చేసింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా మంత్రివర్గ భేటీలో డిస్కస్ చేస్తారని తెలుస్తోంది.